ఇదిగోండి బచ్చల కూర పచ్చడి చేస్తున్నాను. ఇదిగోండి ఆకు వేసేసాను, ముందుగా తీయాల్సింది నేను తీయలేదు. చూడండి ఒకసారి మీకు ఎలా చేయించాలి. ఇదిగోండి బచ్చల కూర మనకి ఇళ్ళల్లో పండుద్ది కదండి, మీకు ఐడియా ఉంటుంది బచ్చల కూర అదండి. దాన్ని ఏం చేస్తున్నానంటే ముందుగా ఎండుమిరగాయలు వేపాను. ఇవ్వండి అదే ఆయిల్లో కొంచెం బచ్చల కూర వేస్తాను. తర్వాత ఏమో టమాటాలు కూడా వేస్తున్నానండి. తర్వాత టమాటాలు కూడా కోసి పెట్టుకున్నాను. తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇవ్వండి ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, ఇవ్వండి ఇంకొంచెం చింతపండు వేస్తున్నాను. కొంచెం చింతపండు కూడా వేస్తున్నానండి, ఎంతో కాదు ఒక రవ్వ అంత, ఒక చిన్న గోలికాయ అంత ఉంటుంది ఇది. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మిక్సీ వేస్తాను. మాకంతా రోల్ లేదండి, వేస్తే రోల్లో నూరుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. రోల్ లేదు కాబట్టి నేను మిక్సీలో వేసేస్తున్నానండి పచ్చడి. ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం మనకి కచ్చాబిచ్చిగా ఒక మిక్సీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. హాయ్ అండి, ఇదిగోండి పచ్చడి చూడండి. ఇవ్వండి రెడీ అయిపోయింది. ఇది మనకి చూస్తాక ఎలా ఉంటుందంటే మనం గోంగూర పచ్చడి చేసుకుంటాం కదండి, అలా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇప్పుడే చూసాను, మళ్ళీ ఒకసారి చూస్తున్నాను, ఎందుకంటే ఈరోజు నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోలన్నీ చూసినందుకు మీకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఎంత మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.